ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి మీద బిల్లు పెడతాం. అమరావతిని శాశ్వత రాజధానిగా కేంద్రం గుర్తిస్తుంది, పార్లమెంట్ గుర్తిస్తుంది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా చెబుతూ వచ్చింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా చెబుతూ వచ్చారు. ఆ మేరకు కూడా బిల్లు రెడీ చేసి పంపితే కేంద్రం అబ్జెక్షన్ చేసింది. కొన్ని ఇష్యూస్ను చూపించుకుంటూ తిరిగి పంపించి వాటిని ఓవర్కమ్ చేసుకుని మళ్ళీ తీసుకురండి అని చెప్పారు. అమరావతిని రాజధానిగా 2014 నుంచి గుర్తిస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి, 2024 నుంచి గుర్తించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలో మీరే చెప్పి తీసుకురండి అని వెనక్కి పంపారు అని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే ఇంట్రెస్టింగ్గా, ఆశ్చర్యకరంగా దీని మీద మీడియాతో మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి గారు ఆయన తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు డిబేట్లు అవి ఇవి పెట్టేసి వార్తలు ప్రసారం చేసుకుంటూ జగన్ రాక్షసానందం పొందుతూ ఉన్నారు. జగన్కి రాజకీయంగా సమాధి కట్టండి, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారు, జగన్ అట్లా చేశారు ఇట్లా చేశారు అని చెప్పి వరుస పెట్టి జగన్ను తిడుతున్నారు. ఇందులో జగన్ చేసిండేది ఏముంది? బిల్లు తీసుకుపోయారు, బిల్లులో ఏవో అభ్యంతరాలను వెనక్కి పంపారు. బిల్లు తయారు చేసింది వీళ్ళు, అభ్యంతరాలు వ్యక్తం చేసింది వీళ్ళు, కూటమిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. మరి దీనికి ఇంకా జగన్ రాక్షసానందం అనేది బిల్లు పెట్టలేదు కదా, బిల్లు వెనక్కి వచ్చింది కదా. ఈ సమావేశాలు కాకుండా వచ్చే సమావేశాలుగానే పెడతామంటారు, పెట్టండి. ఈ సమావేశాలను పెడతామన్నారు కదా, మంచిది. ఇప్పుడు వచ్చే సమావేశాలు పెట్టండి. ఎవరికి ఏమి ఇక్కడ అభ్యంతరం ఉంది? ప్రభుత్వాలు రెండు మీవే కదా. ఎందుకు అట్లా జరిగిందో, ఏంటి ప్రాబ్లం ఏంటో దాన్ని ఓవర్కమ్ చేసుకోండి. ఎందుకు బిల్లు వెనక్కి వచ్చిందో ప్రజలకు చెప్పండి. దాన్ని పెట్టేసి ప్రతి దానికి జగన్ ఇది మీరు బిల్లు తయారు చేసి మీరు తయారు చేసిన ఆ నోట్ని, వీళ్ళు తయారు చేసిన నోట్ని కేంద్రం వెనక్కి పంపితే జగన్కి రాజకీయ సమాధి కట్టడం ఎందుకు? మధ్యలో జగన్ ఏం చేశాడు ఏమో మరి. అంటే ఏదో వీళ్ళ ప్రతి వైఫల్యాన్ని, వీళ్ళ మీద వచ్చే ప్రతి నెగిటివిటీని జగన్ మీదకు మళ్ళించేసి తిట్టేస్తే అది సైడ్ అయిపోతుందని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు అమరావతిని రాజధానికి ఎప్పటి నుంచి గుర్తించాలి అనే దాని మీద ఇప్పుడు కొర్రి పడింది కదా. అంటే ఆ బిల్ ఇంకా పార్లమెంట్ దగ్గరికి వెళ్ళలేదు కదా. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి దాదాపు 11 సంవత్సరాల నుంచి రాజధాని లేకుండానే ఉంది అనే కదా దాని అర్థం. 11 ఏళ్ళ నుంచి రాజధాని లేకుండా ఉందనే కదా అర్థం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది ఇప్పటి వరకు అయితే మాటల వరకే పరిమితం కదా. మళ్ళీ అక్కడ బిల్లు పెట్టి అది క్లియర్ అయ్యేంత వరకు మాటల వరకే పరిమితం కదా. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు కదా. 14 నుంచి 19 లేదు, 19 24 లేదు, 24 నుంచి ఇప్పటి వరకు కూడా లేదు కదా. చట్టం ప్రకారం అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. సో మన పాలకులు హైదరాబాద్ నుంచి పరిపాలించారా? ఇప్పటి పాలకులు అయితే హైదరాబాద్లోనే ఉంటున్నారులేండి, అది వేరే విషయం. కానీ అఫీషియల్గా పాలన అయితే చేయలేదు కదా. మరి దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి రాజధాని శాసనం ఇప్పటి వరకు లేదు అనేది తేటతెల్లమైంది. అండ్ వీళ్ళు అమరావతిని చేసుకోవడంలో రాజధానిగా ఏదో సమస్యలు ఉన్నాయి, ఓవర్కమ్ చేసుకొని బిల్లులు పెట్టుకోవాలి. వీళ్ళని తిడితే ఏమవుతుంది? అందరి మీద తిడుతున్నారు వీళ్ళు. రాక్షసానందం ప్రదర్శిస్తున్నారు. అమరావతి బిల్లు ఆగిపోయిందని చెప్పి శాడిజం ఏముంది, అది రాక్షసానందం ఏముంది? మన అమరావతిని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు, మద్దతు ఇచ్చేవాళ్ళు మద్దతు ఇచ్చేవాళ్ళు. బాగుందే, ప్రతి నిర్ణయానికి అందరూ తలూపుతూ పోరు కదా. అది కాదు కదా, మీ పని ఎందుకు మీరు చేసుకుంటూ పోండి. అడ్డంకులు వచ్చినప్పుడు ఎందుకు అడ్డంకులు వచ్చాయో అమరావతి మద్దతుదారులకు రాష్ట్ర ప్రజలకైనా చెప్పండి. మరి ఏదో ఒకటి అది ఇచ్చిపెట్టేసి అందరినీ తిట్టుకుంటూ పోతే ఏమవుతుంది?